శ్రీ గౌతమి హై స్కూల్ గ్రాడ్యుయేషన్ మరియు వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి త్రిపురారెడ్డి సార్కి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌతమి విద్యా సంస్థల అధినేత గౌరవనీయులు గోండారెడ్డి గారికి, అదేవిధంగా ఎర్రగొండపాలెం మండల విద్యాశాఖ అధికారి మల్లు నాయక్ సార్కి, అలాగే పెద్దలు సీనియర్ పాత్రికేయులు డాక్టర్ వలి గారికి, అలాగే స్కూల్ ఇన్ఛార్జి స్వప్న గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్కి, తల్లిదండ్రులకి, పాత్రికేయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, చాలా సంతోషము. ఈ వార్షికోత్సవాలు అనేవి అన్ని పాఠశాలల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంత ఇన్నోవేటివ్గా సారు మరి గుండారెడ్డి గారు అలాగే వాళ్ళ స్టాఫ్ కొంచెం ఇన్నోవేటివ్గా గ్రాడ్యుయేషన్ డే అని పెట్టేసి మరి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం కూడా చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా యూనివర్సిటీల్లో పీజీలు పిహెచ్డీలు చేసే వాళ్ళకి ఇలాంటి గౌరవాలు దక్కుతుంటాయి. అది ఒక కలగానే మిగిలిపోయింది మాకైతే. మరి అలాంటిది చిన్నపిల్లలకి యూనివర్సిటీలో చేసేటువంటి గ్రాడ్యుయేషన్ పురస్కారాలు ఈ పాఠశాలలో నిర్వహించడం అనేది చాలా అప్రిషియేషనబుల్, అలాగే అభినందించదగ్గటువంటి విషయము, చాలా సంతోషము. మరి మీ పిల్లల్ని అలా చూసుకోవడం కూడా మీ అందరికీ కూడా ఇష్టం కూడా. సో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి గోండారెడ్డి గారికి, వాళ్ళ యొక్క స్టాఫ్కి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఈ వార్షికోత్సవాలు అంటేనే మరి చాలా పిల్లల్లో ఒక ఉత్సాహము, ఉత్తేజము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము చెప్పే మాటలన్నీ కూడా ఒక రకంగా పేరెంట్స్కి నప్పుతాయేమో కానీ పిల్లలకు నప్పవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్లు, డ్యాన్సుల ద్వారా కానివ్వండి, నాటకాల ద్వారా కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఇష్టపడుతూ ఉంటారు, ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది కాబట్టి వాటి కోసం మనము మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎలా చేస్తారనేటువంటి ఉత్సుకతతో ఉన్నారు, మాకు తెలుసు. సో వాటి కోసం మనం అందరం కూడా వెయిట్ చేద్దాము. ఈ మంచి ఫీడ్బ్యాక్, చాలా సంతోషం. ఇది కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ లాగానే ఉంది. పేరెంట్స్ని ఇక్కడికి పిలిపించి వాళ్ళ ద్వారా మంచి ఫీడ్బ్యాక్, చాలా సంతోషం. చాలా విలేజెస్ నుండి నాయుడుపాలెము, మల్లపాలెము, ఎక్కడో మూలమడుగు తండ, గుడిపాడు, దాదాపు మండలం అంతా కవర్ చేసినట్టున్నారు. మరి మొట్టమొదట పెట్టినటువంటి సంవత్సరమే, అంటే ఈ సంవత్సరమే పెట్టారు గౌతమి స్కూల్స్. మరి గౌతమి ఇంటర్మీడియట్తో స్టార్ట్ అయ్యి డిగ్రీ అయింది, తర్వాత ఇక్కడే బిఈడి ఉంది. ఈ విద్యా సంస్థల మీద ఉన్నటువంటి నమ్మకంతో, గోండారెడ్డి గారు వాళ్ళ స్టాఫ్ మీద ఉన్నటువంటి నమ్మకంతో మరి మీ అందరూ మీరందరూ చేర్చి ఉంటారనేది నా నమ్మకం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు 2-3 పేరెంట్స్ చాలామంది కూడా వచ్చి చాలామందికి నెగిటివ్ అప్రోచ్ ఉన్నట్టుగా అనిపించింది కొంతమందికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి టీచర్స్ తీసుకునేటువంటి స్టెప్స్ ద్వారా అయితేమి, వాళ్ళు చేసేటువంటి మీ పిల్లల పట్ల చూపించేటువంటి దృక్పథం అయితేమి, వాళ్ళ దాంతో మీ అభిప్రాయం కూడా మారిపోయింది. చాలా సంతోషము. మొట్టమొదట అలాగే ఉంటుంది. పిల్లల్ని చేర్చిన తర్వాత వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నది మీ మాటల ద్వారా చెప్తే చాలా సంతోషం అనిపించింది. ఇది కూడా నిజంగా మంచి కాన్సెప్ట్ అమ్మ, మీరు చేసినటువంటి కాన్సెప్ట్ చాలా సంతోషము. ఎందుకంటే మిగిలిన పేరెంట్స్ కూడా ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మిగిలిన పేరెంట్స్ కొంతమంది చెప్పలేకపోవచ్చు, కానీ మిగిలిన వచ్చిన వాళ్ళు వచ్చి చాలా చక్కగా 2 మాటలైనా చాలా చక్కగా చెప్పి వెళ్ళారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ ఒక్కోసారి తడబడుతూ ఉంటాం. చాలా సంతోషము. ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే ఇప్పుడున్నటువంటి తరానికి, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏదైనా కానీ కొత్తగా ఉండాలి, కొత్తగా వినూతనంగా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. సో అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు తెలుసో లేదో, ఎలాన్ మాస్క్ అని ప్రపంచ కుబేరుడు, అపర కుబేరుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మాస్క్, అమెరికాలో ఉంటాడు. ఆయన చిన్నప్పుడు చాలా దక్షిణాఫ్రికాలో చదువుకొని తల్లిదండ్రుల ఆదరాభిమానాలు కూడా పొందలేదు ఆయన, ఎలాన్ మాస్క్ అని. ఆయన ఎప్పుడు గొడవ పడుతుండే, విడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో నుండి, చాలా పేదరికంలో నుండి కొత్తగా ఆలోచించి ఆయన ఇప్పుడు ప్రపంచ కుబేరుడు అయిపోయాడు అనమాట. మీలాంటి 7th క్లాస్ చదివే టైంలోనే వీడియో గేమ్స్ని డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేశాడు అతను.
వీడియో గేమ్స్ అంటే మన పిల్లలు ఏం చేస్తారంటే వీడియో గేమ్స్ ఆడడానికి ఇష్టపడతా ఉంటారు, కానీ ఆయన వీడియో గేమ్స్ క్రియేట్ చేశాడు. వీడియో గేమ్స్లో ఉండేటువంటి టెక్నిక్ను తెలుసుకొని వీడియో గేమ్స్ని క్రియేట్ చేసి 7వ తరగతి చదివేటప్పుడే ఆ వీడియో గేమ్స్ సొంతగా కనిపెట్టి వేరే కంపెనీకి $500 అమ్మాడు. అంటే సుమారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 40,000. అంటే ఆ క్రియేటివిటీ అంటారు దాన్ని. దాంతో ఆయన చాలా డెవలప్ చేసుకుంటూ 95లోనే దాదాపుగా 1995లోనే జుప్టో అనేటువంటి ఒక కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు మనం చూసేటువంటి గూగుల్ మ్యాప్ మీరు తెలుసో లేదో, మనం హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలకి కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రయాణించేటప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం మనం. అలాంటి గూగుల్ మ్యాప్ని ఆ టైంలోనే క్రియేట్ చేశాడు. అలాగే 98 దాదాపుగా మేమంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అలాంటి టైంలో మరి ఇప్పుడు మనం వాడే పేటిఎం కానివ్వండి, గూగుల్ పే, ఫోన్పే ఇలాంటిది ఆ టైంలోనే 98-2000 మధ్యలోనే పేపాల్ అనేటువంటి ఒక దాంతో రూపొందించి సక్సెస్ అయ్యాడు. వాటన్నిటిని అమ్మేసి తర్వాత ఇప్పుడు ఆయన స్పేస్లో అంతరిక్షంలోకి అందరిని తీసుకెళ్లేటువంటి ఒక స్పేస్ ఎక్స్ అనేటువంటి సెంటర్ని రూపొందించాడు. టెస్లా అనేటువంటి ప్రముఖ పెద్ద కార్ల కంపెనీ, ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ తయారు చేశాడు. సో అతనిలో ఉండేటువంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీ, అతనిలో ఉండేటువంటి చురుకైనటువంటి తెలివిని మరి పెట్టుబడి పెట్టి ఇప్పుడు ప్రపంచంలోనే అంత ధనవంతుడు లేడనమాట. సో మీ పిల్లల్ని కూడా అలాగా కొంత వాళ్ళలో ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది, ఏదో ఒక కొత్తదనమైనటువంటి ఆలోచన శక్తి ఉంటుంది. వాటిని ఎంకరేజ్ చేయండి. కొంతమంది ఆటల్లో ఉంటారు, కొంతమంది పాటల్లో ఉంటారు, కొంతమంది కంప్యూటర్లో ఉంటుంటారు. ఇలాంటి రకరకాల టెక్నిక్స్ ఉంటుంటాయి. వాటిని మీరు గుర్తెరిగి టీచర్స్కి చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మంచి ఉపయోగపడుతుంది. కాబట్టి పేరెంట్స్ అలాగా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మీకు తగినటువంటి తర్ఫీదు ఇవ్వడానికి ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడే వలిగారు కూడా చెప్పారు, చాలా చూడముచ్చటేస్తుంది అనమాట. ఇది మంచి హాస్పిటాలిటీ అంటారు దీన్ని. పేరెంట్స్ని, మీ పిల్లల్ని తమ సొంత బిడ్డలాగా ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ అందరూ కూడా ఎక్కడ చూడలేదు ఇలాంటి హాస్పిటాలిటీ. సొంత పిల్లల్లాగా వాళ్ళని అన్ని విధాలుగా చూస్తూ కొన్ని విద్యా సంస్థలు చెప్పుకుంటుంటాయి, తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ అని. ఇక్కడ అది కనబడుతుంది. ఇక్కడ ఈ విద్యా సంస్థల్లో తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ ఎలా ఉంటుందో ఇక్కడ వీళ్ళని చూస్తే కనపడుతుంది అనమాట. సో మీరందరూ కూడా మంచి మరి పెట్టిన మొదటి సంవత్సరంలోనే 170 మంది చేరటం అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ జోక్. చాలా సక్సెస్. గుండారెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అయితేమి, డిగ్రీ అలాగే ఇంటర్మీడియట్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి రిజల్ట్ అయితేమి, అవే మిమ్మల్ని ఇక్కడికి నడిపించినాయని నేను అనుకుంటున్నాను. ఇక నుండి మీ స్కూల్ కూడా అలాగనే మంచి రిజల్ట్ తీసుకురావడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యం ఖచ్చితంగా కృషి చేస్తూ ఉంది. అలాంటి మంచి స్కూల్లో మీ అందరినీ ఇంకా ప్రేరేపించి చేర్పించండి. ఇప్పుడు 8th వరకే ఉంది ఈ స్కూలు. మరి 9th, 10th కూడా త్వరలో మరి స్టెప్ బై స్టెప్ వస్తాయి. మరి నా రిక్వెస్ట్ కూడా మీరు గుండారెడ్డి సార్కి దర్శిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చారు. ఇది కూడా చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎడ్యుకేషన్ హబ్గా మీరు ఇక్కడ కేజీ నుండి పీజీ కూడా అవకాశం ఉంటే ఆ క్యాపబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎర్రగొండపాలెంలో కేజీ టు పీజీ కూడా ఇక్కడ పెట్టాలని సార్కి నేను రిక్వెస్ట్ చేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిగా చేసినందుకు మరి గుండారెడ్డి గారికి, వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ గౌతమి విద్యా సంస్థలు